వైసీపీ నాయకులు కార్యకర్తలకు రాష్ట్రంలో ఎదురవుతున్న వేధింపులపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు. బాధల్ని చూస్తున్నానని, భరోసా ఇస్తున్నానని తెలిపారు. జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వారికి అన్ని విధాలా పూర్తి న్యాయం చేస్తామన్నారు. రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. అక్రమ కేసులతో వేధిస్తోన్న అధికారులు, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచిపెట్టేది లేదని, వారు ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని తప్పకుండా సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల మధ్య పవిత్ర తులసి మొక్కల తెగువ చూపించి విలువలతో కూడిన రాజకీయాలకు అర్థం చెప్పి వాటిని చంద్రబాబుకు చూపి నిలబడిన మీ అందరికీ మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ఉండాలని, కానీ వాటన్నింటినీ చంద్రబాబు దిగజార్చారన్నారు. సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైసీపీకి చెందినవారే అయినా అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగిందన్నారు. ఇక్కడ చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారన్నారు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పనిచేస్తూ మార్గం చూపాడన్నారు. పెనుకొండలో ఎంతో ప్రలోభ పెట్టినా ఒక్కరూ వెళ్లలేదన్నారు. అదే శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో 15 మంది వైసీపీ వారేనని, అక్కడ కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశారన్నారు. అంతకన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లున్నారని, కేవలం 3 టీడీపీ, ఇంకొకరు ఇండిపెండెంట్ అన్నారు. అయినా అక్కడ చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారన్నారు. ఇన్ని అనైతిక పనులు చేస్తోన్న చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఎక్కడైనా ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలని, అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పనిచేస్తున్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు సిగ్గుపడి తలదించుకునేలా వైసీపీ నేతలు రాజకీయాల్లో అత్యంత విలువలతో పనిచేస్తున్నారన్నారు. ఇవన్నీ చూశాక తాను ఒకటే చెబుతున్నానని, కేవలం వైసీపీని ప్రేమించినందుకు, తనకు అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నానని జగన్ తెలిపారు. అందుకే జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తా అన్నారు. వారికి పూర్తి న్యాయం చేస్తానన్నారు. వారికి అడుగడుగునా తోడుగా, అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. మిమ్మల్ని, కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తూ ఇబ్బంది పెడుతోన్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదామన్నారు. ఎవరిని వదిలిపెట్టబోమన్నారు.